హాయ్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంత నల్లగా ఉన్నవారైనా సరే ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న 15 నిమిషాలకే మీ స్కిన్ కలర్ అనేది మారిపోతుందండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. జస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే మనం సింపుల్‌గా ఈ ఫేస్ ప్యాక్‌ని రెడీ చేసుకోవచ్చు. మీ చర్మాన్ని కాంతిని పెంచుకోవచ్చండి. దానికోసం వచ్చేసి మనం ముందుగా బియ్యం పిండిని, టమాటాని తీసుకోవాలండి. ఈ 2 కూడా ఏంటంటే మన స్కిన్ కలర్‌ని పెంచుతాయండి. బియ్యం పిండి వల్ల ఏంటంటే, మన స్కిన్ కలర్ అనేది పెరుగుతుందండి. ఇంకా టమాటా వచ్చేసి మన ముఖం మీద ట్యాన్ అంతా పేరుకుపోయి ఉంటుంది కదా! ట్యాన్ రిమూవ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతుందండి. దీనికోసం ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. అందులో వచ్చేసి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక 2 స్పూన్ల టమాటా గుజ్జును కూడా వేసుకుంటున్నాను. టమాటా రసాన్ని. ఈ ఫేస్ ప్యాక్‌నొచ్చేసి ఎలాంటి స్కిన్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చండి. అంటే డ్రై స్కిన్ అయినా సరే, లేదంటే ఆయిల్ స్కిన్ అయినా సరే, ఎలాంటి స్కిన్ వాళ్ళైనా దీన్ని ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వల్ల ఏంటంటే, మనకి మొటిమల వల్ల వచ్చిన మచ్చలన్నీ కూడా రిమూవ్ అయిపోతాయనమాట. అంటే మెల్లమెల్లగా అవి కూడా పోతాయండి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే, మన స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుందనమాట. అలాగే చాలామందికి అన్‌ఈవెన్ టోన్ ఉంటుంది కదండీ! అంటే అక్కడక్కడ కొంచెం తెల్లగా, అక్కడక్కడ బ్లాక్‌గా ఉంటుంది. అలా కాకుండా మొత్తం అంతా కూడా స్కిన్ అంతా కూడా వైట్నింగ్ చేస్తుందనమాట. అలాగే ఈ ప్యాక్ వల్ల ఏంటంటే మొటిమలు కూడా పోతాయండి. అలాగే మంగు మచ్చలు వస్తూ ఉంటాయి కదా! చాలామందికి 30+ తర్వాత చాలామందికి ఏంటంటే మచ్చలనేవి వస్తూ ఉంటాయి. నల్ల మచ్చలు అవన్నీ కూడా పోతాయండి. ఇప్పుడు నేను ఈ ప్యాక్‌ని ఫేస్‌కైతే అప్లై చేసి చూపిస్తున్నాను. ఫేస్‌ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ ప్యాక్‌నైతే వేసుకోవాలండి. ఇలా మనం మొత్తం అంతా కూడా ఈ ప్యాక్‌ని ఎంత వీలైతే అంత దళసరిగా అయితే ఈ ప్యాక్‌నైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ జెంటిల్‌గా కొంచెం సేపు మసాజ్ అయితే చేసుకోండి. అంటే స్క్రబ్బింగ్ లాగా కొంచెం మసాజ్ లాగా చేసుకోండి. పైనుంచి కిందకి కాదు, కింద నుంచి పైకైతేనే మసాజ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. అదే మీరు కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకి చేసుకున్నారంటే మనకి స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోతుంది. మీరు బ్యూటీ పార్లర్‌కి వెళ్ళినా కూడా మనకి ఎంత నేచురల్ ఫేస్ ప్యాక్స్ అయితే యూజ్ చేయలేమండి. దొరకవండి. వాళ్ళు ఇచ్చే బ్లీచ్స్ అలాగే కెమికల్స్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది కొన్నాళ్ళకి పాడైపోతుందనమాట. మీరు బయట ఫేషియల్స్ అయి చేయించుకుంటూ ఉంటే. అలాగే మనకి ఫేషియల్ చేయించుకోవాలన్నా 500 నుంచి చాలా వరకు చార్జ్ చేస్తూనే ఉంటారండి. రూ. 1000 2000 ఇలా మనకి రకరకాల ఫేషియల్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఇలా నేచురల్‌గా మీరు ఇలాంటి ఫేస్ ప్యాక్‌ని యూజ్ చేయండి. జస్ట్ 15 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసేసుకున్న తర్వాత మీ స్కిన్ కలర్‌లో మీరు చాలా డిఫరెన్స్ అనేది చూస్తారనమాట. ఇలా మీరు రెగ్యులర్‌గా గనుక చేశారంటే మీకు మొత్తం స్కిన్ కలర్ అనేది మారిపోతుందండి. మీరే నమ్మలేరనమాట. అంతలా మీకు స్కిన్ కలర్ అనేది మారుతుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానెల్ చూస్తుంటే మరిన్ని టిప్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.